నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అయితే తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన మనందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డిపై దాడి ఎప్పుడు జరిగిందో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. మరి ప్రాణం విలువ అందరికీ సమానమే అంటారు కదా. మరి జగన్ రెడ్డి పాలనలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల ఘటనలు, వాళ్ళను అమానుషంగా చంపిన ఘటనలు మనం ఎన్నో చూసాం. మరి మా నార్మల్ పీపుల్ ప్రాణం విలువ ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రాణం విలువ ఒకట? సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో గత 5 ఏళ్లలో మనం ఎన్నో దారుణాలు చూసాం. ఈవెన్ జగన్ పరిపాలన చేపట్టినప్పుడు సుధాకర్ గారి మరణం దగ్గర నుంచి దళితుల అమ్మాయి తమ్ముడిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన దాకా ఎన్నో దారుణాలు చూసాం. సో ఇంతమంది చనిపోతుంటే ఎప్పుడూ చెల్లించని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఆయనపై ఒక చిన్న రాయి దాడి ఘటన జరిగినప్పుడు ఇంత అల్లకల్లోలను సృష్టిస్తోంది. మరి ఎలా చూడొచ్చు అంటారు? ప్రాణం విలువ అందరికీ సమానం కాదంటారా? అలా కాదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జరి ఎంటుకలు ఉన్నాయేమో. జరి ఎంటుకలు అంటే వేరే పొరపాటుగా అర్థం చేసుకోకుండా, నెత్తి మీద ఎంటుకలు, జరి ఎంటుకలు అంటే చీరలకు జరి వేస్తారు కదా, అది జరి అంటారు దాన్ని. అంటే ఇప్పుడు అందరికీ నల్లగా ఉంటాయి, లేకపోతే తెల్లగా ఉంటాయి. అది ఈయనకేమైనా జరి ఎంటుకలు ఉన్నాయేమో స్పెషల్. లేకపోతే ఏంటండి, ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడులో ఆత్మకూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ప్రాంతంలో అసలు వాళ్ళు చేసినంత దౌర్జన్యం, దుర్మార్గం, రక్తగాయాలు, రక్తం ఓడుతూ ఉన్నారు జనం. వాళ్ళు కొట్టి తరివేసి ఊరి నుంచి తరివేశారు. రోడ్డు కట్టంగా గోడ కట్టారు. బుద్ధి లేదు, కళ్ళు లేవండి వాళ్ళకి. రోడ్డు కట్టంగా గోడ కట్టారు ఆ దారి లేకుండా. అంటే దౌర్జన్యం, దుర్మార్గానికి పరాకష్ట ఎంత చేయొచ్చు అంత చేశారు. అంటే వీళ్ళు ఆడిందాట పాడింది పాట. ఒక సామాన్య కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాగేసి వాళ్ళు పచ్చిబూతులు తిడితే సిగ్గు లేకుండా నోరు మూసి కూర్చున్నారు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు నానా దుర్భాషలు మాట్లాడారు. కిక్కురు మళ్ళీ కుక్కుని వేనులో పడి ఉన్నారు. ఇక దాడులు అంటారా, ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళకు తోడుగా పోలీసులు. దండుపాళ్యం బ్యాచ్ కూడా అంత దుర్మార్గంగా వ్యవహరించిన, అంత దారుణంగా వ్యవహరించారు. కేవలం అంత అత్యంత క్రూరంగా వ్యవహరించిన దండుపాళ్యం బ్యాచ్ని పదే పదే ఎందుకంటున్నానంటే, దొంగల్లో దండుపాళ్యం బ్యాచ్ అంత దుర్మార్గం, క్రూరత్వం ఇంకెవరికి ఉండదు. వాళ్ళకి కావాల్సిన దోచుకెళ్ళిపోతా కూడా మాన ప్రాణాలు దోచుకుని ప్రాణాలు కూడా హరిస్తారు. మానం ప్రాణం కూడా దోచుకుంటారు. ఆస్తులు, డబ్బు, బంగారం దోచుకోవడం కాదు, అంత దుర్మార్గం వ్యవహరిస్తారు. వీళ్ళు అందుకు మినహాయింపు కాదంటాను నేను. ఎందుకంటే నాగమ్మ కడప జిల్లాలో, నందం సుబ్బయ్య, అలాగే చంద్రయ్య, వీళ్ళు మనకు కనపడేది. అలాగే అవనగడ్డ ప్రాంతం పామర్రావు ఏరియాలో ఒక స్కూల్లో ఒక పసిబిడ్డ, ఒక దళిత బిడ్డ, అది అక్కడే పంచాయతీ చేసి సర్దేశారు. ఒక మైనర్ బాలిక సామూహిక అత్యాచారం చేసి రాయమండ్రి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. ఒక భార్య భర్త వెళ్తుంటే భర్తని పెడరెక్కలు విరుచుకొట్టి భార్యని ఎత్తుకెళ్ళిపోయారు. అది గుంటూరు జిల్లాలో తాడేపల్లి ఏరియాలో. మంగళగిరి, తాడేపల్లి వీళ్ళ కొంపకే కోతవేడి దూరంలో ఒక నది ఒడ్డిన. అసలు ఇలాంటి ఘటనలో లెక్కకు మిక్కి లెక్కట్లే మనం. ఆ మూల నుంచి ఈ మూల వరకు రాష్ట్రం నలుమూలల ఒక పసిబిడ్డ విస్పా అన్న అమ్మాయి స్కూల్లో బాగా చదువుకుందంటే బాగా మెచ్చుకుని చాక్లెట్ ఇచ్చి, లేదా బహుమతి ఇచ్చి, పెన్ను పుస్తకం ఇచ్చి బ్రహ్మాండం చదువుతున్నాం, వెల్ డన్ అని చెప్పాలి. అది మానేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించారు. ఒక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒక మైనారిటీ కుటుంబం. ఒక దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. ఒక దళిత డాక్టరు అసలు ఆ సామాజిక వర్గాన్ని నుంచి ఆయన చదువుకున్న సమయంలో బయటకు వచ్చి చదువుకుని ఆ రేంజ్కి రావటం అంటే బ్రహ్మ ప్రళయం ఉండే. ఎంతో దీక్ష ఉండి, ఎంతో పట్టుదల ఉండి, ఎంతో క్రమశిక్షణ ఉంటే తప్ప ఆ స్థాయికి రాలేరు. ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని సప్రెషన్ అణిచివేసింది, వివక్ష. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదుకుని బయటకు వచ్చి చాలా మంచి పేరు తెచ్చుకుని మంచి అస్తవాసి ఉన్న డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చేసిన తప్పేటండి, మాస్క్ అడిగాడు. దానికి ఆయన కట్ చేస్తే పెడరెక్కలు విరిచి పట్టుకుబడి బట్టలు ఓడదీసి రోడ్డు మీద కూర్చోబెట్టారు. తర్వాత ఆయన పిచ్చోడని ముద్రేసి మానసిక చికిత్సాలయంలో పడేసి, ఆయన డాక్టర్ ఏ మందులు వాడుతున్నారు తెలియదు మొత్తుకుంటే అనిత గారు, వంగలపూడి అనిత గారు వెళ్ళి మొత్తం మీద అప్పుడు తప్పించినా కానీ తర్వాత ఆయన మానసికంగా వ్యాధకు గురే చచ్చిపోయాడు. డాక్టర్ అనితారాణి. ఎంతమందినండి. ఇవన్నీ ఒక ఎత్తు. భూ కబ్జాల విషయంలో ఎన్నికల్లో నామినేషన్లు అయినాకుండా చేతులు నరికేసి, నామినేషన్లు చింపేసి, ఆడబిడ్డలో ఎక్కడో దోచుకుంటారు.
వాళ్ళు ప్రైవేట్ పార్టీలు టచ్ చేసి వాళ్ళు తీసుకొచ్చేసి బయట లాక్కొచ్చి ఎంత దారుణం ఘోరాలు చేశారు వీళ్ళు. అది కాకుండా అమరావతి విషయంలో భూములు ఇచ్చిన రైతుల్ని, ఆ మహిళల్ని, వృద్ధుల్ని ఎంత దారుణంగా హింసించారండి. అవును, వాళ్ళు మానసికంగా వేధించారు, మైండ్ గేమ్ ఆడారు. శ్మశానం చేసేస్తాం, ఎడారి చేసేస్తాం, రోడ్లు తవ్వుకుపోయి ఆ బిల్డింగ్లో మొక్కలు మలిపించేసి నాసు పట్టించేసి, ఒక రకంగా అది మానసిక వేదన వాళ్ళకి. ఏంటో ఇలాగైపోతుంది, మన భూములు ఇచ్చాం, ఏమైపోద్దో ఏటో, భవిష్యత్తు ఏంటి పరిస్థితి అర్థం అవ్వకుండా వాళ్ళు పిచ్చెత్తిపోయారు. వాళ్ళ మీద వాళ్ళు నిరసన చెప్తుంటే వాళ్ళ గొంతు నొక్కడం, పోలీసులను పెట్టి నకిలీ పోలీసులు, కిరాయి వ్యక్తులు నకిలీ పోలీసులుగా పెట్టి పోలీస్ డ్రెస్ వేసి వాళ్ళకి కృష్ణానగర్ నుంచి ఆ డ్రెస్సులు తెప్పించే వాళ్ళకి, వాళ్ళందరికీ నొటోరియస్ క్రిమినల్స్కి, కరుడుగట్టిన నేరస్తులందరికీ ఆ డ్రెస్సులు వేసి ఆడవాళ్ళకి కొంతమంది తీసుకొచ్చి వాళ్ళు ఆడవాళ్ళ మీద వదిలేసి సూదిపినిసులు ఇచ్చి పొడవటం, గోళ్ళతో రక్కటం, అమ్మవారికి పొంగళ్ళు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుకోవటం. జిల్లా స్థాయి అధికారి ఎద్దులో తాడి చెట్లో ఉంటాడు, అతను కూడా ఆపాడు, ఇటుక రాయించి కొట్టడానికి ట్రై చేశాడు. ఒక డిఎస్పీ అయితే ప్రభాకర్ రెడ్డి, వాడి పేరు కూడా చెప్తాను, వాడు పశువు అంటాను నేను. ఒక పచ్చి బాలింతరాలని పొత్తు కడుపు మీద తన్నాడంటే మనిషా పశువా? అడిగే చర్యలు ఉన్నాయా? జాతీయ మహిళా కమిషన్ వచ్చి కూడా వాళ్ళని వాళ్ళ దగ్గర వాళ్ళ బాధ చెప్పుకోలేకుండా కనీసం వాళ్ళు కూడా సిగ్గు లేకుండానే ఎందుకు వచ్చారో అది మానేసి విజయవాడలో కూర్చొని స్వగృహా నుంచి బొబ్బట్లోని ఉలవచారు తెప్పించుకు తినేసి మళ్ళీ అయిన శుభ్రంగా ప్యాకింగ్ చేయించుకుని పూతరేగులు అయ్యి, అసలు ఇలా ఉంటే వ్యవస్థలో వీళ్ళు శాస్త్రలో అదుపు చేయకుండా కోర్టాదేశాలను బేఖాతరు చేస్తారు. పోలీస్ ఆఫీసర్లు, డిఐజీ ర్యాంక్ వాళ్ళు రూల్ ఆఫ్ లా పాటించకపోతే కోర్టు హాల్లో గోడ కూర్చేయించింది కోర్టు న్యాయమూర్తుల చేత. కాండ్రించి ఉమ్మేస్తే తుడిసేసుకుని మళ్ళీ అదే పని చేస్తున్నారు. అసలు ఇలా సిస్టంలాగా ఉందా? ఈ 5 ఏళ్ల పాటు ఒక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని రక్తం ఓడుతూ ఉంటే 800 కిలోమీటర్లు తిప్పి కరోనా టైంలో జైల్లో పెట్టి కరోనా అంటే చంపేస్తాకు చూశారు. కోడెల శివప్రసాద్ గారి విషయమే అంతకుముందు కోడెల శివప్రసాద్ గారిని భయంకరంగా వేధించి ఆయన ఆత్మహత్య చేసుకుని చేశారు. చంద్రయ్య అన్న అతన్ని నడి రోడ్డు మీద పేక్కొచ్చి చంపారు. గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి, ఒకటా రెండా నీ గులకరాయికే గిలగిలలాడిపోతున్నావు. అసలు ఈ కుటుంబాలు ఒక పసిబిడ్డ వాళ్ళ అక్కనేదో వేధిస్తున్నారు, ఇటు అడ్డుకున్నాడని వాళ్ళు పెట్రోల్ పోయి తగిలెట్టేశారు. రమ్య అన్న అమ్మాయిని చంపేసి కాళ్ళలో పడేశారు. మొన్న గీతాంజలి అసలు ఇది ఎన్ని సంఘటనలు. నీ గులకరాయికి మాత్రం నువ్వు స్పెషల్ చంద్రమండలం నుంచి వచ్చావు, నువ్వు నీకేంటి స్పెషల్? వీళ్ళందరూ ఓట్లు వేస్తాయి కదా, నువ్వు నెగ్గావు. వీళ్ళందరూ బతుకు విదిలించిన ఓటు ముష్టితోటి నువ్వు అధికారం సంపాదించుకున్నావు. వీళ్ళందరూ కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టిన దాంట్లో నుంచి వచ్చిన పన్నులు రక్తపు అన్నం తింటున్నారు మీరు. లేదా తప్పుడు పని చేసి వాళ్ళు తిరిగి హత్యా ప్రయత్నం. అసలు ఆ మాట అంటానికి సిగ్గుండాలి. అంటే మీరు ఎప్పుడో కాశీలో వదిలేశారా? ఆ స్వరూపానందం కూడా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఆ సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటివి కాశీలో వదిలేస్తారు కొంతమంది. అలా వదిలేసారేమో డౌట్ నాకు. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారి మీద కూడా వాళ్ళు వేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద వేశారు. అందుకనే చంద్రబాబు నిఠారుగా నిలబడి పదండి ముందుకంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిన్ను అంటలేదే భూమికి జాండ్ ఉన్నా కానీ నువ్వు ఎంత పులి, మీ ఓడి అంత ఎలివేషన్ ఇచ్చినా కానీ నేను ఎవడ పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? నీ శాస్త్రలో నీ ఓటం చూస్తే ఏంట్రా ఇతను ముఖ్యమంత్రి, ఇదేం పులిరా బాబు అనుకుంటున్నారా? రాయత్తే ఎవడాడు చూడండి పోతున్నాడా పోతున్నాడు అంటాడు చంద్రబాబు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వేశారు. వాళ్ళు ఏమైనా అత్యాయత్నం అదే అని అడవడం చేయట్లేదు కదా. మొన్న మంది దాకా ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు నేను మీటింగ్లోకి వెళ్తే అభిమానుల దగ్గరకు వచ్చి బ్లేడ్తో కట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. బ్లేడ్ బ్యాచ్ అంతా వీళ్ళ దాంట్లో ఉంటారు. మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు అంటే వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఎన్నిసార్లు రాళ్ళదాడి చేయలేదు, చేసేట్లేదా? వాళ్ళ సెక్యూరిటీ కూడా గాయాలు ఎన్ని కదా. పవన్ కళ్యాణ్ మరి ఎన్నిసార్లు చేయలేదు? అసలు పోలీసులనే వాడతారు కదా బయటికి రానివ్వకుండా. ఒకటా రెండో దౌర్జన్యాలు చెప్పుకోవడానికి మీరు ఒక 24 గంటల ఎదురు కూడా కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఇంకా టైం మిగిలిపోద్ది, ఇంకా మ్యాటర్ మిగిలిపోద్ది వీళ్ళ గురించి చెప్పుకోవడానికి. ఒకటి మాత్రం ఇదండి, ఇతని పని అయిపోయింది. ఇతను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక లాస్ట్ ఆఖరి ఓవర్లు ఆడినప్పుడు ఏదో అవుతారు సావురేవో అని కొడతాడు కదా, అలా కొడుతున్నాడు. టఫాలు అంటే మిడిల్ స్టంప్ ఎగిరిపోద్ది. ప్రతిసారి కూడా సానుభూతిని నమ్మే అవకాశం ఉంటుందంటారు. సానుభూతి ఇంకెందుకు వస్తుందండి? మీ దోలు తీరిపోయిన తర్వాత ఇంకా సానుభూతి ఉంటుంది ఎవడన్నా? ఇంకెందుకు ఉంటుంది సానుభూతి? ఇప్పుడు గత ఎన్నికల ముందు అతని బొమ్మ ఏంటో తెలియదు మీకు, అంటే ఆడు వికృత రూపం మీరు చూడలేదు.
ఇప్పుడు ఓ దెయ్యం ఉంటుందండి. అంటే మగాళ్ళు ఆకర్షితులు ఆడవాళ్ళకి ఆకర్షితులు అవుతారు కదా. మంచి అందగత్తెలో జుట్టు వేసుకుని తెల్లసీర కట్టుకుని నిలబడిందని కారు వేసుకెళ్తున్నాడు. ఏం చేస్తాడు, ఇదేదో బాగుందో పనికి వస్తుందేమో అని వెనక ట్రై చేస్తాడు. అది అలా నడుచుకుంటూ వెళ్తుంది. వీడు కూడా కారు దిగి వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇది మెల్లగా ఒక గదిలో ఏదో పెద్ద భవంతులాడిది కనిపిస్తుంది. అరుంధతి భవంతులాడిది బాగా దేదీప్యమానంగా కనపడుద్ది. ఏదో భలే ఉందరా బాబుని వెళ్తాడు కూడా. లోపలికి వెళ్ళిందో తెలుస్తుంది వాడికి. దాని వికృత సూపం కబాలి అది అలా ఉండగానే బుర్ర ఒకటి వెనక తిరుగుతుంది. గుండె జారిపోద్ది కదా వీడికి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు. ఇది ఏదో వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న చంపేశారు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఇన్ని కూడా చంపేస్తాం చూశారు. ఓ ఛాన్స్ ఇవ్వండి బాబు అన్నారు. ఏదో బాగానే ఉంది, వాళ్ళ బాబు మీద ప్రేమతోటో ఏటో ఇచ్చారు ఓ ఛాన్స్. అండ్ ఇంకా ఇక్కడికి అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే నిన్న జరిగిన ఘటన పైన నిన్న అక్కడికి భారతి గారు రావడం, ఈయనకి దాడి జరగడం, ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందని కూడా అందరికీ డౌట్. మీకు అసలు వాళ్ళ ప్రతి అడుగు ప్లాను, ప్రతి అడుగు కుట్ర, వాళ్ళ పనిముట్లేడు తెలిసి ఎలక్షన్కి సాధారణంగా మీరు ఎలక్షన్ నిలబడ్డారనుకో మీకు ఏం కావాలి, ప్రచార సామాగ్రి, పోస్టర్లో లేకపోతే సోషల్ మీడియా టీం ఇలా ఏవో పెట్టుకుంటారు. వీళ్ళకేమో సేవలు కావాలి, సానుభూతి డ్రామాల స్క్రిప్ట్ కావాలి, ఇదంతా అదే. ఇది అయిపోయిన వెంటనే ఏడుతో మాట్లాడే ఆర్టిస్టులు కావాలి. వీళ్ళ బతుకు ఫేక్, వాళ్ళ నడవడిక ఫేక్, వాళ్ళు మాట్లాడేది ఫేక్, అసత్య ప్రచారం చేస్తారు. నిజం మాట్లాడితే వాళ్ళకి శాపం. ఒకసారి వాళ్ళు ఉన్న బిల్డింగ్ పాతాళానికి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ పోలీసుల పాత్ర కూడా కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తుంది. సో ఒకవైపు చూస్తేనేమో సాక్షి మీడియాలోనే వచ్చింది, స్కూల్ సైడ్ నుంచి రాయొచ్చింది అని చెప్పి, మరోపక్కేమో ఎయిర్ గన్ వాడారు అంటున్నారు, ఇన్ని రకాలుగా మాటలు చెప్తున్నారు. సో పోలీసులు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు జారిపోయి ఉన్నాయండి అన్ని. వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి భయం వాళ్ళకి. అసలు వీళ్ళు కొడుతుంటేనే తిరగబడి ఈ పిచ్చేస్తున్నారు కొట్టుకోమని. అంతేకాని తిరగబడినోడు వీళ్ళని కొడతాడా వచ్చి? అసలు అన్ని వాళ్ళకి బుద్ధి ఉందా? ఎన్ని ఘటనలు లేని 5 ఏళ్ళ నుంచి కనీసం తిరగబడలేదు ఎక్కడన్నా. వాళ్ళు కొడతా కొట్టించుకున్నారు, గిల్లించుకున్నారా? సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టే మరి ఇంతమంది దళితులు చనిపోయారు, వాళ్ళల్లో ఎవరో ఒక ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు కూడా చేసి ఉండొచ్చు కదా. ఎవరో అసలు రివర్స్ అయ్యే ఛాన్సే లేదండి ఎవడున్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకెంత నెల ఉంది, ఈ సంగతి పంపితే ఇంటికి పంపించేద్దాం గొడవ లేకుండానే, ఈ 4 రోజులు ఎందుకులే నోరు మూసుకూరుకున్నారు వాళ్ళు. తిరగబడి తత్వం ఉంటే ఇతను మొదటి సంవత్సరమే తనిదరిమేద్దరు. ఇతను అప్రజాస్వామికంగా ఎన్నికలను అడ్డుకుని లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించినట్టే గోడనేసి తొక్కేద్దరు. తిరగబడి తత్వం ఉంటే ₹1 కోటి కాంపన్సేషన్ ఇస్తానని ఆ విషవాయువు వెలువడిన తర్వాత మళ్ళీ ముఖం చాటేసినప్పుడే ఏటరా నువ్వు పేలుతున్నావు, ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అని చెప్పేసి గొడవ చేద్దరు. అన్నమయ్య గేట్ దగ్గర కొట్టుకుపోయిన తర్వాత ఈ నాళ్ళ పాటు ఎందుకు ఊరుకున్నావు అని చెప్పి అప్పుడే అడుగుతారు. పచ్చి కోదా తెస్తాను తేకుండా ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, మద్యపాన నిషేధం చేస్తాను ఏంటి, ఇలా మీ ఇంట్లో వండేసి పట్టుకొస్తున్నావు ఏంటి, డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు అని అప్పుడే ఆ షాప్లో ఉన్నందుకు ఈదిలో లాగి ఈ గోడని తొక్కిద్దరు. తిరగబడి తత్వం పోయింది. ఇతను ఏమనరు. ఇక వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారంటే రేపు ఓటింగ్ వచ్చింది, ఓట్లు వేద్దాం, ఇంకా అంతకన్నా మనం చేయలేము బాబు అని చెప్తున్నారు. ఏమన్నా అంటే చంద్రబాబు గారు మీటింగ్ వస్తాం, వీడి మీటింగ్కి వెళ్ళాం, అదే మా అభిప్రాయం అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.